రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ ఈ రోజు మనం చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వైజాగ్ రాబోతున్నారు సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ టూర్ ని ఎలా చూడాలంటారు? అంటే నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఎన్నికలైన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నం వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. స్వాగతించాల్సిన అంశం. డెవలప్మెంట్ ఇది రాష్ట్రానికి ఇది విశాఖపట్నం ముఖ్యమైన ప్రాంతం కాబట్టి కొన్ని కీలక పరిశ్రమలకు సంస్థలకు శంకుస్థాపన చేశారు కాబట్టి అది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటివి. ఆ రకంగా మోడీ గారి పర్యటనను ఆహ్వానిస్తాం. అయితే మోడీ గారి పర్యటనలో కొన్ని అంశాలు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా వారు రైల్వే జోన్ కి శంకుస్థాపన చేస్తున్నారు ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రకారం. అట్ ద సేమ్ టైం విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరిని అయితే వారు ప్రకటించాలి. ఎందుకంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండడం, ఈ విషయంలో కూటమిలో ఉన్న అందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో ఉంచుతాం అని చెప్పి ఉండడం. ఒకవేళ మేము ఉండమని చెప్తే వాళ్ళు అడగం. మీరు కూడా చెప్పారు ఇది సరైన సమయం. భారత ప్రధానమంత్రి గారిని విశాఖ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏమీ కాదు, అది ప్రభుత్వం చెప్పించాలి. ఆయనతో ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారా, పబ్లిక్ అడుగుతారా, మీ ఇష్టం. ఎందుకంటే లోకేష్ గారు కూడా మొన్న జరిగిన విశాఖ సమావేశంలో ఏమీ కాదంటున్నాడు. అంటే మీ అభిలాష కూడా అదే కాబట్టి ప్రధానమంత్రితో ఆ మాట చేయిస్తే దానికి ముగిసిపోతుంది. వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాల్సిన అవసరం ఉంది. రైల్వే జోన్కి సంబంధించి మాత్రం ఇంపార్టెంట్ విషయాన్ని మనం ప్రస్తావించాలి. ప్రధానమంత్రి గారు కూడా దీన్ని చెప్పాలి. ఇప్పుడు మీకు ఇది చూస్తే ఇది ఒకటి ఉంటుంది, సికింద్రాబాద్ రైల్వే జోన్. నేను తెల్లారితో మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు రైల్వే జోన్ కొట్టా, సికింద్రాబాద్ రైల్వే జోన్ అని. మీ పరిధిలో ఏమి ఉన్నాయంటే ఈ 6 ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంతకల్లు, విజయవాడ, గుంటూరు ఈ డివిజన్లో కూడా విశాఖ సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉందని ఈ ఉదయం కూడా గూగుల్లో కొడితే వస్తా ఉంది. 2 వాల్తేరు డివిజన్ ఎక్కడ ఉందంటే ఒడిశా డివిజన్ జోన్లో ఉంది. ఈ 4 డివిజన్లోనే అన్ని రైల్వే స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అవును. మరి విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న రైల్వే జోన్ కింద ఏ స్టేషన్ ఉంటుందో చెప్పాలి. కనీసం విశాఖ స్టేషన్ అన్నా ఉందా? అంటే రాజు ఉంటాడు, రాజ్యం ఉండదు. ఇప్పుడు రైల్వే జోన్ అంటే మనకు విభజన చట్టం ప్రకారం విత్ ఇన్ ద 6 months లో 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని వేరు చేసి ప్రత్యేక రైల్వే జోన్ గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, పరిశీలించాలి. విత్ ఇన్ 6 months 2014 డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఇది 2024 డిసెంబరు దాటిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న ఆ 3 డివిజన్లు వేరు చేయాలి. ఒడిశా జోన్ లో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ని వేరు చేయాలి. ఈ 4 డివిజన్లో ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ ని రైల్వే జోన్ గా ప్రకటించాలి. ఇప్పుడు రైల్వే జోన్ విశాఖపట్నం బాగుంది. ఈ రైల్వే జోన్ లో ఏముంటాయి? కనీసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ అన్నా వాళ్ళ జోన్ లో ఉందా? ఇది నా డౌట్. ఎందుకంటే తెల్లారితో మీ ఇంటర్కి వచ్చే ముందు గూగుల్లో కొడితే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ అన్ని ఆంధ్రప్రదేశ్ అంతా సికింద్రాబాద్ రైల్వే జోన్ లోనే ఉంది. ఆ ఉత్తరాంధ్ర అంతా ఒడిశా జోన్ లో ఉంది. ఇంకా మీరు ఏర్పాటు చేసే శంకుస్థాపనలో ఏ జోన్ లో ఏ డివిజన్ ఉంటుంది, ఏ రైల్వే స్టేషన్ ఉంటుందో, అంటే స్టేషన్ లేకుండా డివిజన్ లేకుండా రైల్వే జోన్ ఉంటుందా? భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ప్రత్యేక రైల్వే జోన్ అంటే ఇట్లా ప్రత్యేకమా? నాకైతే తెలియదు. ఇది ప్రధానమంత్రి గారు వివరణ ఇవ్వాలి. ఒకవేళ ఆ స్థాయి కాదనుకుంటే ఒక జీవో అన్నయ్యండి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ శంకుస్థాపన చేసినాం, షార్ట్ పీరియడ్ లో దీని యొక్క పరిధిని నిర్ణయిస్తాము, ఏ డివిజన్ లో వస్తుంది అదేనా చెప్పాలి. ఇది కూడా చెప్పకపోతే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి అది రావాలి, వీళ్ళు అడిగి తీసుకోవాలి. 10 ఏళ్ళ అయిన తర్వాత కూడా ఇంకా కూడా దీనికి చెప్పకపోతే అది అన్యాయం అవుతుంది. రైల్వే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. ఇదే విశాఖపట్నంలో 1 year బ్యాక్ అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రధానమంత్రి గారి సమక్షంలో ఒక ప్రకటన చేసినాడు. ప్రధానమంత్రి గారు, మీకు మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలతో కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకొస్తాను. పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, విభజన చట్టంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ, ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన విన్నాడు, వెళ్ళాడు, ఏం చెప్పలా. ఇప్పుడు మీ మిత్రపక్షం కదా, మీరు ముందే హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటారా, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా, అందులో నరేంద్ర మోడీ గారి గెస్ట్ మాత్రమే కాదు, ఆయన హోస్ట్ కూడా ఒక రకంగా. ఎందుకని ఆయన కూడా పార్ట్ అండ్ పార్ట్. ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆయన, లీడర్, అందరికి పెద్ద నాయకుడు ఆయన. కాబట్టి ఆయనకి గెస్ట్ కమ్ ఇక్కడ నిర్వాహకుడు కూడా ఆయన, ఈ ప్రభుత్వానికి పెద్ద ఆయన.
కాబట్టి ఈ నైతిక బాధ్యత ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు? శంకుస్థాపన చేసినందుకు అభినందనలు. పెండింగ్ సమస్యలపైన మీరు ఒక నిర్దిష్టమైన హామీతో ఇచ్చి వెళితే బాగుంటుంది. లేకపోతే అందరూ జగన్ గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు జగన్ అడిగాడు కదా, ఇవన్నీ మీరెందుకు అడగరు? వాళ్ళన్నా చేయాలి, చేయకపోతే మీరు అడగాలి. ఈ రెండింటి మధ్య చేయకపోతే మాత్రం సరైనది కాదు. అట్ ద సేమ్ టైం కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని గత ప్రభుత్వంలో ప్రారంభమైనాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ కంపెనీల శంకుస్థాపన ఏదైతే ప్రధానమంత్రి ఈరోజు చేస్తారో అది గవర్నమెంట్ లో ఒక రకమైనటువంటి పునాదులు పడ్డాయి. ఈ ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ అవుతాం. రెండు మంచిదే. పునాదులు వేసిన వాళ్ళకి అభినందనలు, ఎగ్జిక్యూట్ చేస్తున్న అభినందనలు. ఆడవరకే పరిమితం అవ్వకుండా ఇది నా వల్ల వచ్చింది, గత జగన్ వల్ల రాలేదంటే ఆ పాత విషయాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి. ఆ రకంగా చేసి ప్రధానమంత్రి కార్యాలయం విజయవంతం చేస్తే మంచిదే. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇవ్వడం మనం చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు అనంటే మోడీ గారు పక్కనే కూర్చునే స్థాయికి ఎదిగిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అని అంటారా? ఈ విషయాన్ని మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా పోలీసులతో మాట్లాడి అందరిని అరెస్ట్ చేసి పెట్టారు. ఇంకేం మాట్లాడాలి? అక్కడ పెట్టారు కదా, వీళ్ళందరూ మాట్లాడితేనే కదా పోలీసులు అందరిని అరెస్ట్ చేసి లోపలైనారు. ఇప్పుడు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తామని కార్మికులు అడున్న ప్రజా సంఘాలు ప్రకటించినాయి. ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం మీరు చెప్పినట్టు మాట్లాడారు, పోలీసులకు చెప్తున్నారు, వాళ్ళందరినీ లోపల ఏమన్నారు అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇంతే మాట్లాడదు, ఇంకేం మాట్లాడేదే ఉండదు. ఇది మాట్లాడకుండా ఇది ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ప్రధానమంత్రి గారు ఏమీ చెప్పదలుచుకోలేదు. అది దానికి నిదర్శనం ఈ అరెస్టులు. నిజంగా విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు తన నోటి గుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పే ఉద్దేశం కానీ ప్రధానమంత్రికి ఉంటే ఇదందరినీ సభకు రమ్మని ఉంటారు, తప్పట్టుకుంటారు కదా. ప్రధానమంత్రి ఆడి నుంచి సభలో మీకు ఏం భయపడద్దండి, నేను హామీ ఇస్తున్నాను, మా పవన్ కళ్యాణ్ అడిగాడు, మా చంద్రబాబు నాయుడు అడిగాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని రకరకాల మంత్రులు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, రాష్ట్ర వీళ్ళందరూ మాట్లాడిన దానికి ప్రధానమంత్రికి ఏమి ఇబ్బంది మాట్లాడేదానికి? నిజమయ్యేది కూడా ఆయన మాట్లాడేట్టుగా అంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం కార్మికులను ఆయన ర్యాలీగా ఆయనే వచ్చుంటాడు, ఆయన సభకు పోయినాడు, నేరుగా కార్మికులు ర్యాలీగా తీసుకొని సభకు తీసుకెళ్ళి ఉంటాడు ప్రధానమంత్రి. నేను అడుగుతారా ప్రధానమంత్రి? అట్లాంటి ప్రకటన ఏం ప్రధానమంత్రి చేయలేదు కాబట్టి ప్రధానమంత్రితో మాట్లాడకుండా పోలీసులతో మాట్లాడి వాళ్ళందరినీ గృహ నిర్బంధం చేసి ఇంట్లో పెట్టారు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఈరోజు చేయరు కాబట్టి వాళ్ళు చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు ప్రధానమంత్రితో కాకుండా పోలీసులతో మాట్లాడినట్టున్నారు. ఓకే, ముఖ్యంగా మనం ప్రధానమంత్రి మోడీ గారు అనంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలపైన ఎక్కడో ఒక చిన్న చూపు అయితే వాళ్ళు చూపిస్తూ ఉంటారు అని చాలామంది మనం మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం టైంలో కొన్ని నీళ్లు కొంత మట్టి ఇచ్చి వెళ్ళిపోయారు, తర్వాత ఎటువంటి ప్రామిసెస్ చేయలేదు అని ఇప్పటికీ కూడా మోడీ గారి గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు మోదీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడైనా ఏవైనా ప్రామిసెస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏవైనా హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా మాట ఇచ్చే అవకాశం సందర్భంగానే ఉంటుందా అనేది చాలా మంది ఎదురు చూస్తున్న సందర్భం. అటువంటి దిశగా మోదీ గారు ఏమన్నా మాట్లాడతారు అని అనుకోవచ్చా మనం? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడరు అనేది క్లియర్ అర్థం అవుతోంది. రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రెండు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వాటికి శంకుస్థాపన చేస్తారు. అంతవరకు అభినందనలు. అట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ఉంటుంది. ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి విభజన చట్టంలో హక్కుగా ఉంది, దాన్ని మాట్లాడాలి. మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. కడప రాయలసీమకు ప్యాకేజ్ ఉంది, విభజన చట్టంలో ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయి. పోలవరం నిర్వాసితులు పోలవరానికి సహకరిస్తానంటున్నారు, సంతోషమే. కానీ నిర్వాసితులకు అయ్యే ఖర్చు అయితే మేము భరిస్తామని ఇంతవరకు నోటుకుండా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించడం కానీ ప్రకటన కానీ చేయలేదు. మేము సహకరిస్తా ఉంటాం. సహకారం అంటే రకరకాల అర్థాలు ఉంటాయి. రెండు మీరు అన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇంకా రాష్ట్ర అభివృద్ధి. మూడోది అమరావతికి సంబంధించి ఏమన్నా హెల్ప్ చేస్తాడా అంటున్నారు. అమరావతికి బాగా హెల్ప్ చేసేటువంటి అమరావతిలో మీటింగ్ పెట్టుంటారా? ఎక్కడికి విశాఖపట్నంలో ఎందుకు పెడతారు? అమరావతికి ఆయన సహాయం చేశాడు ఆల్రెడీ. అదేంటంటే 15,000 కోట్ల రూపాయలు అప్పు. ఇప్పుడు ఆ అమరావతిలో మీటింగ్ పెట్టి మీకు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తున్నానంటే బాగుండదు కదా. అందువల్ల ఆయన అమరావతికి రావట్లా, వీళ్ళు పిలవట్లా. నిజానికి అమరావతికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఒక ప్యాకేజీ రాజధాని నిర్మాణానికి ప్రకటించేట్టుగా ఉంటే ప్రధానమంత్రి గారితో ఫస్ట్ మీటింగ్ ఆనే పెట్టుతారు. ఆ పరిస్థితి ఏం కనపట్ల. అప్పు తీసేయడం కోసం ప్రధానమంత్రి చాడొచ్చి మీకు అప్పు తీస్తానంటే గౌరవం ఉండదు, చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల అమరావతికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయరు. కాకపోతే వీళ్ళు ఏమైనా అడిగితే అద్భుతమైన అమరావతి రాజధానికి మీరు ముందుకెళ్తారు, మేము సహకరిస్తా ఉంటారు. అట్లాంటి ప్రకటనలు తప్ప ఇంకేం మాట. ప్రధానమంత్రి
బ్రాడ్ గా మాట్లాడేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నేను. ఇంకా అంతకు మించి మాట్లాడతారు. ఇవన్నీ రాష్ట్రానికి ఉపయోగపడతాను నిజమే. ప్రధానమంత్రి గారు ఈరోజు శంకుస్థాపన చేసేవాడిని రాష్ట్రానికి ఉపయోగపడతాయి. కానీ రాష్ట్రానికి హక్కుగా రావాల్సింది, అవసరంగా ఉన్న అంశాలు మాట్లాడుకుని దాని వరకే మాట్లాడితే అది అన్యాయం అవుతుంది. అయితే అంతకు మించి మిత్రపక్షాలు అడుగుతారని నేనైతే అనుకోను. అడిగి చేసే పరిస్థితులు ఉంటే ఇట్లాంటి అరెస్టులు అవైతే జరిగి ఉండేటి కావు కదా. సరే, ముఖ్యంగా ప్రధానమంత్రి వస్తూ ఉన్నారు. మనం వైజాగ్ చూసినంత అంటే ఆ సిటీ అంతా కూడా ఫ్లెక్సీలలో లోకేష్ గారు మాత్రమే కనిపిస్తున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దగా కనిపించలేదు. మొత్తం లోకేష్ గారు ఫ్లెక్సీలతో వైజాగ్ అంతా నిండిపోయింది. ఎలా చూడాలి? దేనికి సంకేతం అనుకోవాలి? నెంబర్ 1, లోకేష్ గారు మొన్న విశాఖపట్నం ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతానికి అధికారులతో సమీక్ష కూడా ఆయనే వెళ్ళాడు. ఆ జిల్లాలో హోంమంత్రి ఉన్నారు, ఆ జిల్లాలో స్పీకర్ ఉన్నారు. స్పీకర్ ప్రోటోకాల్ జాబ్ అనుకోండి. అచ్చెన్నాయుడు ఉన్నారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్ అక్కడ ఉన్నారు. కానీ లోకేష్ గారు వెళ్ళారంటే లోకేష్ గారికి తెలుగుదేశంలో ఉన్న ప్రయారిటీ అర్థం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా రాబోయే కాలంలో లోకేష్ గారు ఎమర్జింగ్ అయ్యేదానికి అన్ని రకాల రాజకీయ ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంతవరకు ఇంటర్నల్ గా చేసుకుంటూ వచ్చినాడు. నియామకాలు వాటిలో కనపడకుండా. అది పెద్ద ప్రయోజనం ఉండదు. పదవి ఇచ్చినోడు సంతోషిస్తారు, పదవి తిట్టుకుంటారు. ఇప్పుడు మనకు నామినేట్ పోస్ట్ అని ఆయనే ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన వాళ్ళందరూ మా లోకేష్ ఇచ్చాడబ్బా అనుకుంటారు. ఈయన వాళ్ళందరూ మా లోకేష్ వాళ్ళు రాలేదు అనుకుంటారు. లాభం ఎంతో నష్టంగా ఉంటుంది ఈ పదవుల పంపకాలు వీటిలో. ఫీల్డ్ లోకి రావాలి వచ్చినప్పుడు లీడర్ గా ఎమర్జీ అవుతాడు. ఆయన రావాలనుకుంటున్నాడు, ఎమర్జీ కావాలనుకుంటున్నాడు. కావాలంటే ఇట్లాంటి వేదికలు ఉపయోగించుకోవాలి కాబట్టి వస్తాయి. అయితే ప్రోటోకాల్ అంశాలు ముందుకు వస్తాయి. ఇప్పుడు నేను ఫోటో చూశాను. ఇది ప్రోటోకాల్ అంశం భిన్నమైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్. లోకేష్ గారి ఫోటో కూడా సమానంగా వేసేసినారు. ఆ లోకేష్ గారు కన్సల్ట్ మంత్రి కాదు, లోకేష్ గారు ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాదు, లోకేష్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి పర్యటనలో ఉన్న కార్యక్రమాలు ఎక్కడ లోకేష్ గారి శాఖ ఏమైనా సంబంధించిన ఒకటి ఉందా? అది లేదు. ఏ హోదాలో వేసినారు అనే ప్రశ్న వస్తుంది. పైపెచ్చు అదే ఉత్తరాంధ్రలో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి ఉన్నాడు, హోంమంత్రి అనిత ఉంది, స్పీకర్ అయ్యన్న పాత్ర ఉన్నాడు. వీళ్ళందరూ ఉండాలి కదా. కానీ ఇవన్నీ ఇది వస్తాయి ప్రోటోకాల్ సమస్యలు. ఇంకా పబ్లిక్ గా లోకేష్ గారిని ఫోకస్ పెట్టాలి అనుకుంటే ఈ ప్రోటోకాల్ సమస్యలు వస్తాయి. కాబట్టి దాన్ని ఆయన ఎదుర్కోక తప్పదు. కానీ ఇన్ని వచ్చినా ఆయన దానికి ఏదైనా సమాధానం చెప్తాడు, లేకపోతే ప్రోటోకాల్ సమస్య రాకుండా ఉప ముఖ్యమంత్రి ఏమైనా అవుతాడో చూడాలి. ఏదైనప్పటికీ కూడా లోకేష్ గారికి ముందుకు వస్తాడు, ముందులోనే ఉన్నాడు, పబ్లిక్ గా కూడా ముందుకు వస్తాడు. కాబట్టి అది ఇంకా విశాఖతో స్టార్ట్ అయింది, ఫ్యూచర్ లో అన్ని చోట్ల ఉంటుంది. ముఖ్యంగా ఈ అంశాలు చూసిన వెంటనే అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఆర్టికల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్వయంగా రాధాకృష్ణ గారు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి తెర మీదకి వస్తున్నాయి. పలువురు చర్చించుకునే స్థాయికి లేకపోతే ఈ అంశం వెళుతూ ఉంది. క్రమక్రమంగా చంద్రబాబు నాయుడు గారు పట్టు కోల్పోతున్నారు. నెక్స్ట్ సీఎం లోకేష్ బాబే. సో ఇటువంటి వ్యాఖ్యలకు ఇటువంటి చేస్తున్న ఫ్లెక్సీల్లో కావచ్చు ఇవన్నీ కూడా ఊతమిస్తున్నట్లుగా మనం చూడొచ్చా? లోకేష్ గారు పైన కానీ, చంద్రబాబు గారు పాత్ర పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయమని రాధాకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయం పక్కన పెడితే మిగతా అన్ని వీళ్ళు వ్యూహాత్మకంగానే ఆయన మాట్లాడారని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడడం మరోసారి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. అంటే ఆయన చెప్తే విన్నారని అనుకోవాలి, ఇలా అనుకున్నదే ఆయన చెప్పారని అనుకోవాలి. రెండు ఒకటే ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఈయన చెప్తే వాళ్ళు చేశారంటే అంత అమాయక పార్టీ ఇంకా తెలుగుదేశం. ఆయన అంత బాగా చెప్పాడంటే వీళ్ళు వాళ్ళు అవగాహనతో అది వచ్చింది, దాని ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తాం. అది సందర్భంగా ఆయన చేసిన ప్రధానం ఏంటంటే లోకేష్ గారు ఎమర్జీ కావాలి. ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. అదేంటంటే లోకేష్ ఎమర్జీ కాకపోతే తెలుగుదేశం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అంటాడు. జర్నలిస్ట్ గా అది నైతికత కాదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎట్లా నిర్మాణం చేసుకోవాలో ఆయన చెప్తే జర్నలిస్ట్ ఎట్లా అవుతాడు? జరిగిన తర్వాత విశ్లేషణ చేయొచ్చు, ఇది తప్పు ఇది ఒప్పు అని. ఎట్ట చేయాలో కూడా చెప్పడం ఒక పార్టీకి సలహాదారుడు అయిపోతాడు. జర్నలిస్టులుగా చేయకూడదు ఆయన ఆయన దాన్ని దాటి చెప్పినాడు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది, ఆయన పైన చెప్పిన లాజిక్ కరెక్ట్. ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు 80 ఏళ్ళకి వచ్చేస్తాడు. లోకేష్ గారు యంగ్, పవన్ కళ్యాణ్ గారు 60 ఏళ్ళు చుట్టూ ఉంటాడు, జగన్మోహన్ గారు 55 చుట్టూ ఉంటాడు. ఆయన పిల్లోడు రాజకీయాలు 60 ఏళ్ళు కూడా ఒకడే లెక్క. లోకేష్ ఇద్దరికన్నా చిన్నోడు. కాబట్టి ప్రజలు ఈ రెండు యూత్ ఫోర్స్, పవన్ కళ్యాణ్ ఒక ఫోర్స్, జగన్ గారు ఒక ఫోర్స్. ఈ ఫోర్స్ మధ్య సీనియర్ పర్సనాలిటీగా చంద్రబాబు గారు ఇంకా అవసరం. అప్పటికి 20 ఏళ్ళ ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి ఇవన్నీ వస్తాయి. కాబట్టి అప్పుడు లోకేష్ ముందు పెడితే అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళిద్దరు తట్టుకోగలడా? ఆయనేమో విశేష ప్రజాదరణ,
యాజ్ ఎ హీరోగా పవన్ కళ్యాణ్ గారికి. ఈయన విశేష లీడరు, యాజ్ పొలిటికల్ గా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ జగన్. దాంతో సమానంగా లోకేష్ లేకపోతే డిసడ్వాంటేజ్ అయిపోతుంది, నష్టం వస్తుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి లోకేష్ అనే వ్యక్తి చుట్టిన రాజకీయాలు నడవాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా 29 తీసుకొస్తే చంద్రబాబు గారు 29 కొనసాగి ఈయన నిలబడగలడా, తట్టుకోగలడా, నష్టం వస్తుంది కదా. ఇది రాధాకృష్ణ గారి బాధ. ఆ తెలుగుదేశం బాధను ఆయన బాధగా చెప్పుకున్నాడు. ఇప్పుడు దాన్ని వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకో, ఆయనకు 36 సమస్యలు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనే చెప్పాడు, చంద్రబాబు గారు అనే మహావృక్షం కింద ఈయన ఎదగలేకపోతున్నాడు అని. ఎట్ట ఎదుగుతాడు? చంద్రబాబు గారు ఒక పర్సనాలిటీ, మీరు ఎట్ట దానికి ఆల్టర్నేటివ్ కాలేడు కదా. కాబట్టి ఆ ఇబ్బంది అంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రిని చేయాలి. ఎవరిని? లోకేష్ గారిని. లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే సమస్యలు వస్తాయి. తెలుగుదేశం ఒకటి ఎరగ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అందుకే చంద్రబాబు గారు 10 ఏళ్ళు ఉండాలంటుంది. అందుకే ఇట్టడు వస్తాయని 10 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే లోకేష్ వద్దనే కదా చెప్పడం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు అదుపులో పనిచేయడం పెద్ద ఇబ్బంది కాదు. నువ్వు పెద్ద ప్రజాదరణ ఉన్నాడు చంద్రబాబు గారు 15 పండ్ల ప్రతిపక్ష నేత, 15 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఒక స్టార్ పర్సనాలిటీ ముందు, ఒక అనుభోగ్యం ముందు నేను పనిచేస్తాను, నేర్చుకుంటానంటాడు. అదే అంటున్నాడు. ఆయనకి పెద్ద ఇమేజ్ దెబ్బతిందు. కానీ లోకేష్ ముఖ్యమంత్రి అయితే నేను నేర్చుకుంటానంటే చులకనైపోతాడు. కానీ లోకేష్ కింద ఉప ముఖ్యమంత్రిగా పని చేయగలడా? పని చేయలేడు. పని చేయకుండా ఆయన బయటకు వచ్చేసి వాళ్ళ పార్టీలు ఇంకొక ఇద్దరికి ఇమ్మందాం అనుకుంటే ఫీల్డ్ వదిలేయాల్సి వస్తుంది. ఆయన ఒకసారి మంత్రివర్గం వదిలేసి వెళ్ళిపోయినాడు అనుకోండి, ఇంకా ఆయనకి విలువ ఉండదు. కాబట్టి ఈ 2 సంక్లిష్టత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వదిలేసి పోదాం అనుకుంటే అది ఇప్పుడు జరిగే పని కాదు. కాబట్టి లోకేష్ ముఖ్యమంత్రి పెడదామా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆటంకం. వద్దు ఇట్లే చేద్దామంటే ఎమర్జీ కాలేడు. ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఈయన ఏం చేస్తాడు? ఆ తీసుకున్న శాఖలు కూడా ఆనిముత్య శాఖలు. ఐటీ ఈ రోజు ఏం రాదు, విద్యాశాఖ అనగానే నీకు 15 గుర్తు వస్తుంది. నీకు 15 ఇవ్వలేడు. ఇప్పుడు లోకేష్ చుట్టూ ఇదే టీచర్లకు జీతాలు, ఇదే గొడవ విద్యాశాఖలో. ఈయన ముద్ర ఏమి వేయలేడు. ఈయన ముద్ర వేయలేని శాఖలు అదనంగా ముందుకు వస్తే ప్రోటోకాల్ సమస్య, లేదా సీఎం అయిపోదామంటే పవన్ కళ్యాణ్ సమస్య, ఇదంతా లేదు ఉందాం అనుకుంటే 29 సమస్య. అంటే లోకేష్ గారు వీటన్నిటిని ఎట్లా ఎదుర్కొంటాడో చూడాల్సింది. బట్ అదే సార్, ఇప్పుడు నార్మల్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాజకీయాలలో మన ప్రతి నాయకుడిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉండాల్సిన అవసరం రాజకీయ నాయకుడికి ఉంటుంది. ధీటుగా మాట్లాడగలగాలి, వాక్చాతుర్యం ఉండాలి, కరెంట్ సిచ్యువేషన్ని వెంటనే స్పందించగలిగి ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి రాటు దేలుతున్నారు అని అనుకోవచ్చు. బట్ లోకేష్ గారి వెనక నుండి మాత్రమే ఇప్పుడు మనం అనుకుంటే ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తెలుగుదేశం పార్టీలో తీసుకోవాలని అనుకుంటే అది తీసుకున్నదంతా చేస్తుందంతా లోకేష్ గారే అని అంటున్నారు. కానీ ఎదురుకొచ్చి మాట్లాడే సత్తా కూడా ఉండాలి. కాబట్టి లోకేష్కి ఆ సత్తా ఉంది అంటారా? ప్రజలు లోకేష్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నారు అని మనం అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ ఉన్నప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకోరు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటే రాధాకృష్ణ గారు కోరుకుంటారు. ఎందుకంటే తెలుగుదేశం బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన స్థాయిలో పార్టీ వచ్చి ఆయన నిలబడితేనే తెలుగుదేశం ఫ్యూచర్. లేకపోతే చంద్రబాబు గారు 80 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇద్దరితో ఎదుర్కోవడం ఆయన కష్టం. కాకపోతే పాయింట్ ఏంటంటే ఆయన ఉపన్యాసం సమస్య కాదు. మీకు గుర్తుంటే పాత క్లిప్లింగ్ బోండి 1994 ఆ ప్రాంతంలో బోండి, చంద్రబాబు గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఉపన్యాసాలు ఏనండి పరిగెత్తారు. మీకు ఆయన ఉపన్యాసాలు వినలేక స్పీచెస్ భయపడిపోయే వాళ్ళందరూ ఏంది ఇట మాడతాను ముఖ్యమంత్రి ఉండగలడా అనుకున్నారు. కానీ స్పీచ్ తో సమస్య లేదు. తెలుగుదేశానికంతా ఆయన లీడరు, ఈ పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇద్దరు పోటీ పడ్డారు. ఇక్కడ కూడా చంద్రబాబు అనే పర్సనాలిటీ ప్లేస్ లో లోకేష్ వచ్చేస్తే లోకేష్ వర్సెస్ జగన్, ఉపన్యాసాన్ని చూడరు, లీడర్షిప్ ఆయనకు వచ్చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉపన్యాసంతో పోల్చుకుంటే లోకేష్ 100 రెట్లు బాగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఉపన్యాసం చూడండి, నేను చెప్తా పరిగెత్తారు మీరు ఆ ఉపన్యాసం, అట్లా ఉంటాయి ఆయన ఉపన్యాసాలు. అయినా సక్సెస్ అయ్యాడు. కారణం ఏంటంటే ఇది లీడర్, ఉపన్యాసాలు బట్టి లీడర్ కాడు, ఉపన్యాసాలు అడిషనల్ ఫ్యాక్ట్ అంతే. కాబట్టి అది ఇబ్బంది లేదు. కానీ జగన్ గారికి చంద్రబాబు అనే పర్సనాలిటీ ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నందుగా ఆయన స్పేస్ ఢీ కొనలేడు, అది సాధ్యమయ్యే పని కాదు. ఆయన తర్వాత నేను కూడా మాట్లాడదాం ఉన్నట్టు ఆయన ముందు నువ్వు ఢీ కొనలేవు, అది ఇబ్బంది. పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ కూడా నువ్వు వేరే పార్టీ కాదు. కాబట్టి ఈ ఇబ్బంది ఉంది. అందువల్లే ఆయన రాధాకృష్ణ గారు ఇచ్చిన సలహా తొందరగా డైరెక్ట్ గా చెప్పలేదు కానీ తొందరగా ముఖ్యమంత్రిని చేసేయండి లోకేష్ అని చెప్పినాడు. తొందరగా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడాలి. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళాలి. మళ్ళీ ఈయన బయట ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదనేది కూడా ఆ వ్యాఖ్యల సారాంశంగా కొంతమంది చెబుతూ ఉన్నారు. ఈ విషయంలో రాధాకృష్ణ గారు చాలా అన్యాయంగా మాట్లాడారు. ఒక జర్నలిస్ట్ గా మాత్రం ఆయనకి అది నైతికత కాదు.
జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఎట్ట చెప్తారు? పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తుంటే ప్రశ్నించండి, యాజ్ ఆంధ్రజ్యోతిగా ప్రశ్నించండి, జర్నలిస్ట్ గా ప్రశ్నించండి. మీ పాయింట్ అది కనపట్ల. అలాంటి బలవంతుడు అంటే నువ్వు ఉండలేవు, కట ఎత్త లోపల వేసేయండి అంటున్నాడు. అది చాలా అన్డెమోక్రటిక్. జగన్మోహన్ రెడ్డి గారు పలానా కేసులో తప్పు చేసినాడు, అరెస్ట్ చేయొచ్చు అని కూడా మీడియా చెప్పకూడదు. వాళ్ళు అరెస్ట్ చేస్తే అది కరెక్ట్ అని చెప్పి సమర్థించండి. లేదా తప్పు ఉంటే తప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళి చంద్రబాబు గారు అరెస్ట్ చేసి తప్పు అని చెప్పారు మీరు, మీ వర్షన్ అది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కేసులో అరెస్ట్ అయితే అది కరెక్ట్ అని చెప్పారు, అది మీ వర్షన్. కానీ మీరు ఆ కేసులో ఆయన వేయండి, ఈ కేసులో పెట్టి ఆయన ఒక జర్నలిస్ట్ ఎట్లా చెప్తారు మీరు? రెండు, ఆయన ఆ కేసులో అరెస్ట్ చేయమన్నట్లా. జగన్ చాలా బలవంతుడు, అతను బయట ఉంటే మీరు తట్టుకోలేరు కట్టి లోపల వేసేసేయండి, మీ ఇష్టమా? అది సాధ్యం అవుతుందా? ఒక జర్నలిస్ట్ గా రాయచ్చు. అది కూడా ఎట్లా? మీరు అరుంధతి సినిమా చూస్తుంటే ఆయన పశుపతి ఎవరు ఉన్నారు కదా, లోపల వేసి బీగం వేసి ఆయన బయటకు వస్తే ఇంక మీరు ఊరు బతకలేరు, అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక జర్నలిస్ట్ గా అట్లా మాట్లాడచ్చా? మీ పని అది కాదు కదా. ఇది చాలా అభ్యంతరకరం. చంద్రబాబు ఎందుకో భయపడుతున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు గారు భయం పడుతున్నాడు, మంచిదే, ఆయనకు భయం ఉండడం కరెక్ట్. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే కేసు ఉండాలి, రాజకీయ ఈక్వేషన్స్ చూసుకోవాలి, ఇన్ని భయాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. మీకు ఏ బాధ్యత లేదు కదా, మీరు ధైర్యం చేయండి. చంద్రబాబు ధైర్యాన్ని ప్రశ్నిస్తున్నారు కదా, రాధాకృష్ణ గారి ధైర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదాని కేసులో తన పైన అవినీతి ఆరోపణలు ఆంధ్రజ్యోతి డైరెక్ట్ గా చేసింది. ఆదాని ఇచ్చిన డబ్బులు జగన్కి ఇచ్చేసినాడండి. జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్ట దావేస్తే 45 గంటల సమాధానం క్షమాపణ చెప్పన్నాడు, చెప్పలా. వెంటనే ఢిల్లీ కోర్టు నుంచి నోటీసులు ఇచ్చాడు. 10 కోట్లు ఎంతో కట్టి ఆంధ్రజ్యోతికి, ఈనాడికి. ఆ మరుసటి రోజు నుంచి ఆంధ్రజ్యోతిలో వార్త లేదు. మన ధైర్యం ఎంత? ధైర్యం నిలబడచ్చు కదా, దమ్మున్న ఛానల్ కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన డిప్రమేషన్ సవాలుగా తీసుకుంటున్నాను, మా పత్రికలో నీ పైన రాసిన అన్ని కరెక్టే, ఆదాని నీకు డబ్బులు ఇచ్చినాడు, మేము నమ్ముతున్నాము అని కోర్టుకి చెప్పండి చూద్దాం. చెప్తే అతను లోపలేస్తారు కదా జగన్ నిరూపిస్తే. మరి మీకు జస్ట్ పరువు నష్టం దావా వేసేసరికి ఆపేసినారే ఆ కేసుని. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆయన చూపించాడు చూద్దాం. అవును, మేము చెప్పింది కరెక్టే, జగన్ పరువు నష్ట దావాకు భయపడము, జగన్కి ఏదైతే ఆదాని డబ్బులు ఇచ్చాడో మేము నమ్ముతున్నాము అని రాయండి. మీరు రాయరు, మీకు పరువు నష్టానికే భయపడి పూసినారు. మరి ఆయన పరువు నష్టం సమస్య కాదు, పార్టీ నష్టం సమస్య వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే అది అడ్వాంటేజ్ అయింది కదా తెలుగుదేశానికి. రేపు జగన్మోహన్ అరెస్ట్ చేస్తే నాకు కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది, చంద్రబాబు గారు భయపడరా? భయపడడం అంటే పిరికితనం కాదు, బాధ్యత. రెండోది, అరెస్ట్ చేయాలంటే చట్టాన్ని మీ పత్రిక, మీ నోరు, మీ ఛానల్, మీరు ఏమైనా మాట్లాడేసినారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలంటే కోర్టుకు సమాధానం చెప్పాలి, విచారణ సమస్య ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన చూసుకోవద్దా? ఆయన భయం, ఆయన అరెస్ట్ చేయలేదు, దబాయిస్తున్నారే. మీరు నిలబడండి ధైర్యంగా. కాబట్టి రాధాకృష్ణ గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నలిస్ట్ గా కరెక్ట్ కాదు. మీరు తెలుగుదేశం పార్టీకి సలహా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, కానీ ఓపెన్ గా ఈ రకంగా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి చేయండి, మీరందరూ బాగుండాలంటే జగన్ ఎత్తుకు లోపల వేసేయండి. ఎంతకాలం అంటే ఎన్నికల వరకు అరెస్ట్ చేయమంటాడు ఆయన. అది పశుపతిని ఎత్తుకు లోపల వేసేసినట్టు వేసేసి బయటికి రాని వచ్చి అంటే మళ్ళీ విజృంభిస్తాడు. అసలు నాకు భయపడుతున్నారా ఏందో నాకు అసలు అర్థం కాదు. ఆయన ఎందుకో ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడో తెలియదు, కానీ ఆయన ఆ విషయంలో కరెక్ట్ కాదని మాత్రం చెప్పగలరు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. ఆ బాండ్ పేపర్ మీద సైన్ చేస్తారా అని అడుగుతున్నారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అని చెబుతూనే వస్తారు అనే భయాన్ని కూడా చూపిస్తున్నారు, ప్రజలకు చెబుతున్నారు ఇండైరెక్ట్ గా అనుకోవచ్చా? బాండ్ పేపరు ఎవరు రాసేయాలంటే పవన్ కళ్యాణ్ రాసేయచ్చు, లేకపోతే చంద్రబాబు గారు రాసేయాలి, లేదా రాధాకృష్ణ గారు రాసేయాలి, లేకపోతే కొన్ని ఛానల్ ఉన్నాయి వాళ్ళు రాసేయాలి బాండ్ పేపర్ సొంత పారిశ్రామికలకు. ఎందుకంటే వీలే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను, వైటీకి పరిమితం చేస్తానంటున్నాడు. ఆయన రాయిచ్చేమను, జగన్ నేను వైటీకి పరిమితం చేయబోతాను, నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పులివెందులో తప్ప ఆడ గెలవడు, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిమ్మని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు కదా. బస్తీ మసన వాళ్ళు రాసేయాలి పారిశ్రామికలు. ఇప్పుడు పారిశ్రామికలు వచ్చి చంద్రబాబు గారిని అడిగితే చంద్రబాబు గారు, లోకేష్ గారు రాసేయాలి. ఎందుకయ్యా మీకు డౌట్? ఆయన వచ్చే ప్రసక్తి లేదు, లాస్ట్ కొడితే దెబ్బకు 11 పడిపోయినాడు, ఈసారి కొడితే వైటీకి పడిపోతాడు, ఆయనకి మీరెందుకు భయపడతారు, మేము ఉన్నామని బాండ్ పేపర్ మీరు రాసేయాలి, జనానికి వచ్చి చెప్తారు. అది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాసేమనాలి, వైటీకి కొడితే ఈసారి కొడితే ఎలక్షన్ వైటీ అన్నాడు, ఆయన రాసేయమనండి. అయితే రాధాకృష్ణ గారు ఇంకా ఆయన లేపనే కొట్టాలంటున్నాడు, ఆయన రాసేయమనండి. అంటే మీరు ఊరు రాసి లేదంటే మీకంతా ధైర్యం లేదా? ఇప్పుడు ఒక పారిశ్రామికతకు వచ్చి జగన్ దగ్గరకు వచ్చి వైనాట్ 170 పని ఎట్ట అంటారని మీరు ఇలాంటి జర్నలిస్ట్ జగన్ అడిగారు. అంటాను, నా మీద నమ్మకం ఉంది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వైనాట్ 170 పని అదే అయ్యేదా పోయేదా ఎట్లా అంటారండి, కుప్పం లాంటివి ఉన్నాయి కదా, నేను చేశాను, నేను గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది అన్నాడు. అది మొండి ధైర్యమా? దట్ ఈస్ లీడర్షిప్. రెండో అంశం, వాళ్ళందరూ వైట్ అయి వస్తున్నారు,
నువ్వు ఒకడే ఉన్నావు, ఇంకో పార్టీతో నేను పొట్టు పెట్టుకుని నేను ఒకడే పోతా అన్నాడు. అదొక ధైర్యం. నేను ఉంటాను 30 ఏళ్ళు ఉంటాను అన్నాడు. ఇవేం జరగలేదు, కానీ ఉంటానన్న ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వండి. పారిశ్రామికవేత్తలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏమండి మళ్ళీ వస్తే మళ్ళీ రాడయ్యా ఆయన, నేను ఒక 40-50 ఏళ్ళు ఉంటాం, నేను ఒక 10 ఏళ్ళు ఉంటాను, తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ ఉంటాడు, మీకేం భయం, దర్జాగా ఉండండి అని చంద్రబాబు గారు చెప్పొచ్చు, ఆ పత్రికలు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారు వైటికి పరిమితం చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు. మీరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా జనంకి వస్తున్నారంటే మీకే నమ్మకం లేదు. అంటే ఇంకో మాట చెప్పాలంటే పారిశ్రామికవేత్తలతో భయపడుతున్నారు కాబట్టి జగన్ దుర్మార్గుడు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఎట్లా ఎస్టాబ్లిష్ కాడు, జగన్ లాగా మీరు కూడా జగన్ కొడతాం, ఇంకా రాడు, పారిశ్రామికవేత్తలందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు ఉండండి, ఇంక జగన్ అట్ట చెప్తే ఉన్న కనీసం జగన్ మీకన్నా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఈ రకంగా వచ్చి ఈదులో చెప్పండి. ఇప్పుడు జగన్ అడుగుతున్నారా నేను ఇంకా రాను అని ఆయన రాసేమాను. ఆయన అయితే రాసిస్తే రాడు, ఎందుకంటే ఆయన వద్దనుకుంటే రాలేడు కదా. కాబట్టి ఇంకా ఆయన ఏమని అడుగుతున్నారేమో. కాబట్టి ఇది ఈ బాండ్ పేపర్ సంగతి అర్థం పర్థం లేని వ్యవహారంగా చూడాలి. అండ్ ఇక నెక్స్ట్ మనం సబ్జెక్ట్ చూసినట్లయితే ఈ వాలంటీర్లకి సంబంధించి లోకేష్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక వాలంటీర్లను తీసుకోలేనట్లే, ఒకవేళ తీసుకున్నట్లయితే లీగల్ ఇష్యూస్ వస్తాయని ఖరాఖండిగా చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ముందే తెలీదా? ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారుగా, మేము మిమ్మల్ని తీసుకుంటాము అన్నారుగా. వాలంటీర్లు తీసుకుంటే లీగల్ సమస్యలు ఏమి రావాలే కానీ వాలంటీర్లు వాళ్ళు తీసుకోరు, ఇది నా అంచనా కూడా. దానికి 2 కారణాలు. నెంబర్ 1 కారణం, వాలంటీర్లతో ఏ పని అయితే జరుగుతుందో వాలంటీర్లు పనిలో లేకపోతే వాలంటీర్ల వాళ్ళు లబ్ధి పొందే వాళ్ళు కోప్పడతారంటే భయం ఉంటుంది ప్రభుత్వానికి. వాలంటీర్ల పని గ్రామ సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు కాబట్టి ప్రజలు వాలంటీర్ చేసినాడా గ్రామ సచివాలయ సిబ్బంది పట్టించుకోరు, నా పని అయిందో లేదు చూస్తారు. కాబట్టి ప్రజల నుంచి సమస్య లేదు, సమస్య వాలంటీర్ల నుంచి సమస్య. ఇన్ని వేల 2 లక్షల చిల్లర మంది ఉన్నారు కదా. ఇక్కడ నైతిక సమస్య మాత్రం ఉంది తెలుగుదేశానికి. ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పారు 5 నుంచి 10,000 పెంచి మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు. జగన్ అన్ని పనులు చేయించుకుని 5,000 ఇస్తున్నాడు, మీ దగ్గర పద్ధతిగా పనులు చేసి 10,000 ఇస్తామని చెప్పారు. ఆ నైతికతకు మాత్రమే తెలుగుదేశం ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఆ 2 లక్షల కుటుంబాలకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది తప్ప అదర్ దాని సమస్య ఉంది. లోకేష్ గారు టెక్నికల్ అవన్నీ ఆయన ఏదో చెప్పుకోవడం కోసం చెప్పాడు, కానీ నా అంచనా ప్రకారం వాలంటీర్లను ఉండరు. ఎందుకు ఉండరంటే వాలంటీర్ల పని ఏ రోజుతో చేయించేస్తున్నారు, పని అయిపోతా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే కనీసం ఒక 1,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 10,000 పెంచాలి, జగన్ 5,000కే 400 కోట్లు ఎంత అయిందంట సంవత్సరానికి, ఈయన 10,000 పెంచాలిగా. కానీ 1,000 కోట్లు అవుతుంది. 1,000 కోట్లు అంటే నెలకు 1,000 కోట్లు, నెలకు 100 కోట్ల రూపాయలు అదనం. కాబట్టి ఆ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అంటే ప్రతి రూపాయి మిగిల్చుకొని ఏదో చేయాలనుకుంటున్నారు కదా. ఇట్లాంటి టైంలో ఇంకొక 1,000 కోట్లు, ఇంకో 500 కోట్లు పెంచి వాలంటీర్కి ఇచ్చే పనులు ఏమంటారు వాళ్ళు. కాబట్టి ఆర్థిక పరిస్థితి రీత్యా, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేని రీత్యా, వాళ్ళు ఆ రోజు ఎన్నికల్లో ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజు కొత్త ఇష్యూ అయింది కదా, పెన్షన్స్ ఎవరు పంచాలి అన్నప్పుడు వాలంటీర్లు పంచకూడదు అని పెద్ద ఇష్యూ చేశారు, కోర్టు కొరకు వెళ్ళారు. కాబట్టి వాలంటీర్లు తీసేస్తాడు చంద్రబాబు నాయుడు అనే ప్రచారం వైసీపీ చేసింది. దాన్ని రక్షించుకోవడం కోసం 5 కాదు 10 ఇచ్చేస్తానని చెప్పినాడు. అంతే తప్ప ఆయనకి కొనసాగించే ఉద్దేశం ఆయనకి లేదు, కొనసాగిస్తారని నమ్మకం కూడా నాకైతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.